సో మనకి ఇంకా అసలు లెక్కలేనన్ని దారులు ఉన్నాయి ఇక్కడైతే. 14, 18 పుణ్యక్షేత్రాలు ఎటు చూసినా సొరంగాలే ఉన్నాయి. అసలు ఏ దారి ఎటు పోతా. ఇక తాటి చెట్టు ఉండే స్థలం అంట ఇక్కడ ఉండేదంట, ఇటు సైడ్ ఉండేదంట. మరి అప్పట్లో తాటి చెట్టును వంచి తాటాకుల మీద రాశారు కదా గబ్బిలాలు. ఇదే ప్లేస్. అసలు ఎన్ని సొరంగాలు ఉన్నాయో లోపలనే, ఎన్ని దారులు ఉన్నాయో అర్థం కావట్లేదు. గట్టెడికి పోతాము, లైట్ పెట్టిరుగా. ఇటు మొత్తం ఇదొక సొరంగం. కూలిపోయిందిరా. ఇదొక సొరంగం. అసలు ఎన్ని సొరంగాలు ఉన్నాయి సార్ ఇక్కడ. అసలు ఏ దారులు అసలు ఎట్లా ఏర్పడినవి, ఎవరు తవ్వీరు, ఏం అర్థం కావట్లేదు. దేవుడే తవ్వకుండా మరి. ఇళ్ళకెళ్ళి ఆల్రెడీ పోయి బుడుతుంది. ఇక వర్షాకాలం తడితేడా అవుతుంది ఇళ్ళకు మొత్తం బుడద అయింది. అంటే లోపలికి పోయిరు ఆల్రెడీ చాలా పోయిచ్చారు డెడ్ అయిన వరకు. ఇది అండి బనగానపల్లి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారి కాలజ్ఞానం రాసిన ప్రదేశం రవ్వలకొండ. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఒకసారి మీరు హిస్టరీ చూసుకొని రండి, చాలా బాగా అనిపిస్తుంది మీకు.